ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ద పీపుల్ హూ నో దేర్ గాడ్ షల్ బి స్ట్రాంగ్ అండ్ క్యారీ అవుట్ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని ఆరంభించే ముందు ఒక ప్రశ్నతో ఆరంభిద్దాం. మిమ్మల్ని ఎవరైనా మీరు బలహీనులని, నీ వల్ల ఏమీ కాదు అని నిన్ను వేలెత్తి చూపిస్తుందా? మీకున్న వనరులు తక్కువని, మీరు గొప్ప కార్యాలు ఏవి చేయలేరని మీరు మనసులో కృంగిపోతున్నారా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడు చదువుకున్నవారు అనలేదు, డబ్బున్నవారు అనలేదు, అధికారం ఉన్నవారు అని కూడా అనలేదు. కేవలం దేవుని ఎరిగినవారు అని అన్నాడు. నీవు దేవుని ఎరిగి ఉంటే చాలు, ఈ ప్రపంచం నీ పాదాల దగ్గర ఉంటుంది. ఈ ఉదయకాల ధ్యానం నీలోని నిగూఢమైన బలాన్ని తట్టి లేపబోతుంది. ఈ మాటలో ఎరుగుట అనే పదానికి బైబిల్ పరిభాషలో చాలా లోతైన అర్థం ఉంది. దేవుని గురించి తెలుసుకోవటం వేరు, దేవుని ఎరగటం వేరు. దేవుని గురించి బైబిల్లో చదవటం ఒక ఎత్తు అయితే, ఆయనతో అనునిత్యం నడవటం మరొక ఎత్తు. ఇక్కడ ఎరుగుట అంటే భార్యాభర్తల మధ్య ఉండే అంతరంగిక సంబంధం లాంటిది. ఈ వచనం ఇశ్రాయేలీలు భయంకరమైన హింసను ఎదుర్కొంటున్నప్పుడు చెప్పబడింది. లోకమంతా భయంతో వణికిపోతున్నప్పుడు దేవుని ఎరిగిన వారు మాత్రం సింహంలా నిలబడతారు. ఎందుకంటే వారి బలం వారి శరీరంలో లేదు, వారు ఎరిగిన దేవునిలో ఉంది. అంత మాత్రమే కాదు సుమా, దేవుని ఎరిగిన వారు చేసే కార్యాలు సామాన్యంగా ఉండవు. అవి చరిత్రను మారుస్తాయి. దానియేలు సింహాల బోనులో ఉన్న 3 యవనస్తులు అగ్నిగుండంలో ఉన్న వారు భయపడలేదు. ఎందుకు తెలుసా? వారు తమ దేవుని శక్తిని ఎరిగి ఉన్నారు. ఈ వాక్యపు వెలుగులో ఒక ప్రశ్న మన ఆత్మ పరిశీలన కొరకు వేసుకోవలసి ఉన్నది. నీకు దేవుడు తెలుసా? దేవునితో నీకు పరిచయం ఉందా? ఆదివారం చర్చికి వెళ్ళటం వల్ల దేవుడు తెలుసని అనుకుంటున్నారా? లేక ప్రార్థనలో కేవలం మీ అవసరాల జాబితాను చదవటం వల్ల దేవునితో సంబంధం ఏర్పడుతుందని భావిస్తున్నారేమో. లోకంతో స్నేహం చేస్తూ, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ, ఆయన సమయాన్ని దొంగిలిస్తూ, ఆయన ఇచ్చినటువంటి తలాంతులను లోకములో స్వలాభానికి ఉపయోగిస్తూ నేను గొప్ప కార్యాలు చేయాలి అని ఆశించటం సమంజసమేనా? దేవునితో ఏకాంతంగా గడపకుండా, ఆయన స్వరాన్ని వినకుండా నీవు బలవంతుడువు కాలేవు. నీ బలహీనతకు కారణం నీ శత్రువు కాదు సుమా, నీవు దేవుణ్ణి సరిగ్గా ఎరగకపోవటమే. ఈరోజు నీ ఆత్మీయ స్థితిని సరిచేసుకుంటూ ఆయన వైపు తిరగటానికి సిద్ధపడగలవా? నిన్ను ప్రేమించే దేవుడు, నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుడు నీవు కావాలి అని ఇష్టపడుతున్నాడు. ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివి. ఈ లోకం అంటుంది, నీకు కనిపిస్తేనే నేను నమ్ముతాను అని. కానీ దేవుని ఎరిగిన వారేమంటారో తెలుసా? నేను నమ్మితేనే నేను చూస్తాను అని. దానియేలుకి తను ప్రార్థన చేయడం మానేస్తే ఆయన ప్రాణం దక్కుతుందని తెలుసు. కానీ తన ప్రాణం కంటే తాను ఎరిగిన దేవుడే గొప్పవాడని ఆయన నమ్మాడు. మనుషుల మెప్పు కోసం దేవుని మందిరాన్ని, ఆజ్ఞలను విడిచిపెడుతున్నామేమో. అలా చేయడం వల్ల లోకంలో సేఫ్గా ఉండొచ్చేమో నీవు. కానీ
గొప్ప కార్యాలు చేసే శక్తిని కోల్పోతావు. దేవుని ఎరిగినవాడు రాజీ పడడు, వాడు సింహములా గర్జిస్తాడు. ప్రియ దేవుని జనాంగమా, నీవు దేవుని ఎరిగితే నీవు చేయబోయే గొప్ప కార్యాలు నీ ఊహకు అందనివి. శారీరక బలహీనత ఉన్నా కూడా, మానసిక ఒత్తిడి ఉన్నా కూడా దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తుంది. అసాధారణమైనటువంటి బలం నువ్వు అనుభవించగలవు. రెండవది, నువ్వు చేసే చిన్న పని కూడా దేవుని హస్తము తోడై గొప్పగా మారుతుంది, అద్భుతాలు సృష్టించగలవు. మూడవది, నీవు చనిపోయిన తర్వాత కూడా నీవు చేసిన కార్యాలు దేవుని మహిమను చాటుతాయి. తరతరాలకు సాక్షిగా నువ్వు నిలబడగలవు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివో ఈ లోకానికి అనవసరం. కానీ నువ్వు ఎరిగిన దేవుడు ఎవరో ఈ లోకానికి చాలా అవసరం. ఆయనను తెలుసుకొని నీ హృదయాంతరాలలోండి ఆయన ఆహ్వానించి ఆయనను కలిగి ఉండి ఒక చరిత్రను సృష్టించగలవు. నీవు బలహీనుడవని, అపజయాలతో విసిగిపోయిన నేపథ్యంలో కృంగిపోతూ ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఈ నూతన దినం ఆరంభంలో దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా, ఇంకా లోతుగా ఎరిగే కృపను నాకు ఇవ్వు అని ప్రార్థన చేయి. నాలోని ప్రతి బలహీనతను నీ బలముతో మార్చు అని ఆయనను అడగండి. గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధపడండి. సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడిన నీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి నీకు వందనాలు. ఇదిగో ఈ మాటలు వింటూ ఈ వీడియోను చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి మనోనేత్రాలు మీరు తెరవండి. నిన్ను వారు వ్యక్తిగతముగా ఎరగటానికి సహాయము దయచేయండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన భయాన్ని తీసివేసి ఆయా నీ శక్తితో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకమునకు వారు వెలుగుగా ఉండి వెలుగుకరమైన మార్గాల్లో నడుస్తూ నీ నామములో గొప్ప కార్యములు చేయగలగటానికి గొప్ప సాక్షులుగా వారిని నిలవబెట్టమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.